హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను మీ ముందుకి ఇంకో కంపెనీ ఒక కొత్త ఐపీఓ డీటెయిల్స్ తోటి వచ్చేసానండి. సో మేము చేసే కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అవర్ వీడియోస్ అండ్ ఆల్సో ప్రతి ఒక్క ఇంపార్టెంట్ అప్డేట్ని ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి, షేర్ మార్కెట్స్కి సంబంధించి, ఫినాన్షియల్ ఇంపార్టెంట్ టాపిక్కి సంబంధించి మిస్ అవ్వకూడదు అని అనుకుంటే మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ ఇంకెవరికైనా కూడా యూస్ఫుల్గా ఉంటుందని మీకు అనిపించినట్టయితే ప్లీజ్ డూ షేర్ ద వీడియో అండ్ స్ప్రెడ్ ద వర్డ్. నేను సిఏ హిరణ్మయ్ అండ్ ఈరోజు మనం చూడబోయే కంపెనీ యొక్క ఐపీఓ డీటెయిల్స్ పేరు క్రాఫ్ట్స్మెన్ ఆటోమేషన్ లిమిటెడ్. సో ఈ క్రాఫ్ట్స్మెన్ ఆటోమేషన్ లిమిటెడ్ అనే కంపెనీ యొక్క కంప్లీట్ బ్రీఫ్ చూసేద్దాం, తర్వాత ఇండస్ట్రీ యొక్క రివ్యూ చూసేద్దాం అండ్ ఈ ఇన్వెస్ట్మెంట్కి తగిన ప్రయోజనాలు, ప్రతికూలతల్ని చూసిన తర్వాత ఫైనల్గా మనం ఐపీఓ డీటెయిల్స్ చూసి ఈ వీడియోని క్లోజ్ చేద్దాం. సో మొదటిగా ఈ కంపెనీ యొక్క డీటెయిల్స్. సో ఈ క్రాఫ్ట్స్మెన్ ఆటోమేషన్ లిమిటెడ్ అనేది ఇండియాలోనే ఒక లీడింగ్ ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ అనమాట. వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయడమే కాకుండా అతి కాంప్లెక్స్ అయిన ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్ ఏవైతే డిఫరెంట్ ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తారో వాటిని వీళ్ళు సొంతగా డిజైన్ చేసి, డెవలప్ చేసి, మ్యానుఫ్యాక్చర్ చేసి బోత్ డొమెస్టిక్గాను అండ్ గ్లోబల్ లెవెల్లో కూడా వీళ్ళు ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుందన్నమాట. వీళ్ళ యొక్క బిజినెస్ సెగ్మెంట్స్ మనం చూసినట్టయితే 3 బిజినెస్ సెగ్మెంట్స్లో వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. సో ఆ బిజినెస్ సెగ్మెంట్స్ ఏంటి అని మనం చూసినట్టయితే ఆటోమోటివ్ పవర్ ట్రైన్ అండ్ అదర్స్ అనే ఒక సెగ్మెంట్, దెన్ ఆటోమోటివ్ అల్యూమినియం ప్రోడక్ట్స్ అనే సెగ్మెంట్ అండ్ దెన్ ఇండస్ట్రియల్ అండ్ ఇంజనీరింగ్ డివిజన్. ఈ 3 డివిజన్స్లోని ఈ 3 బిజినెస్ సెగ్మెంట్స్ ద్వారా వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారనమాట. అండ్ వీళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఎన్ని ఉన్నాయి అని చూసుకున్నట్టయితే 12 స్టేట్ ఆఫ్ ఆర్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్, అంటే హైయెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ తోటి వీళ్ళు మంచిగా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ని 12 ఎస్టాబ్లిష్ చేసుకున్నారండి. అండ్ ఇండియాలో ఇవి 7 సిటీస్ అక్రాస్గా ఉన్నాయన్నమాట. అండ్ వీళ్ళ యొక్క ఎస్టీమ్డ్ కస్టమర్స్, అంటే చాలా కస్టమర్స్లోని మనం ఎస్టీమ్డ్ కస్టమర్స్ గురించి మాట్లాడినట్టయితే ఆ పర్టికులర్ లిస్ట్ చూసినట్టయితే టాటా మోటార్స్ ఉన్నారు, డైమ్లర్ ఇండియా ఉన్నారు, రాయల్ ఎన్ఫీల్డ్, అశోక్ లేలాండ్, టాటా క్యూమెన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, విఈ కమర్షియల్ వెహికల్స్, టఫే మోటార్స్ అండ్ ట్రాక్టర్స్. ఇలా వీళ్ళకి చాలామంది ఎస్టీమ్డ్ క్లయింట్స్కి వీళ్ళు సర్వ్ చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు అనమాట. అండ్ వీళ్ళ యొక్క లైన్ ఆఫ్ ప్రోడక్ట్స్, అసలు వీళ్ళు ఏం తయారు చేస్తారు అని చూసినట్టయితే వీళ్ళు ఇండియాలోనే అతిపెద్ద లీడింగ్ మ్యానుఫ్యాక్చరర్స్. దేనికంటే సిలిండర్ బ్లాక్స్ అండ్ సిలిండర్ హెడ్స్. ఈ సిలిండర్ బ్లాక్స్ అండ్ సిలిండర్ హెడ్స్ మేజర్గా వీళ్ళు ఇంటర్మీడియట్ ఆర్ మీడియం అండ్ హెవీ కమర్షియల్ వెహికల్స్లో ఫిట్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్లో కూడా ఈ సిలిండర్ బ్లాక్స్ అండ్ హెడ్స్ని వాడటం జరుగుతుంది. అండ్ వీళ్ళు ఇది మాత్రమే కాకుండా ఈ సిలిండర్ హెడ్స్ అండ్ బ్లాక్స్ ఏవైతే ట్రాక్టర్స్లో ఫిట్ చేస్తారో వాటిని కూడా మ్యానుఫ్యాక్చర్ చేయడంలో వీళ్ళు టాప్ 3 and 4th ప్లేస్లో ఉన్నారనమాట. సో ఇప్పుడు మనం వీళ్ళకి రెవెన్యూ సెగ్మెంట్ ఏ బిజినెస్ సెగ్మెంట్ నుంచి ఎంత రెవెన్యూ షేర్ వస్తుందని మనం చూద్దాం. సో మొదటిగా వీళ్ళ ఆటోమోటివ్ పవర్ ట్రైన్ అండ్ అదర్ సెగ్మెంట్ నుంచి వీళ్ళకి దాదాపు 47.25% రెవెన్యూ షేర్ వస్తుందన్నమాట. సో వీళ్ళు ఈ పర్టికులర్ సెగ్మెంట్లోని చాలా కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ని కానివ్వండి అండ్ హై ఎండ్ ప్రెసిషన్ ఆర్ అంత పర్టికులర్ టెక్నాలజీ తోటి వీళ్ళు ఆ సిలిండర్ బ్లాక్స్ని తయారు చేసి వీళ్ళు ఎండ్ యూజర్స్ ఎవరైతే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారో, అంటే ఈ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే కమర్షియల్ వెహికల్స్ కానివ్వండి ఆర్ ఇప్పుడు మనకి ఈ ట్రాక్టర్ సెగ్మెంట్లో వెహికల్స్ కానివ్వండి, స్పెషల్ యూటిలిటీ వెహికల్స్, వీళ్ళు ఎవరైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో ఈ వెహికల్స్కి వాళ్ళకి వీళ్ళు ఈ హై ఎండ్ ప్రోడక్ట్స్ని దేనైతే తయారు చేస్తారో అవి సప్లై చేయడం జరుగుతుందన్నమాట. సెకండ్ సెగ్మెంట్ ఆటోమోటివ్ అల్యూమినియం ప్రోడక్ట్స్. సో దీని నుంచి వీళ్ళకి వచ్చే రెవెన్యూ షేర్ 17.17% అనమాట. అండ్ ఈ పర్టికులర్ సెగ్మెంట్లో వీళ్ళు అసలు ఏం తయారు చేస్తారు అని చూసినట్టయితే వీళ్ళు సిలిండర్ బ్లాక్స్ ఫర్ 2 వీలర్స్ తయారు చేస్తారు. అదే కాకుండా వీళ్ళు ఇంజిన్స్ అండ్ అదర్ స్ట్రక్చరల్ పార్ట్స్ ఏవైతే ప్యాసింజర్ వెహికల్స్లో వాడతారో వాటి యొక్క ఇంజిన్స్ అండ్ అదర్ స్ట్రక్చరల్ పార్ట్స్ కూడా వీళ్ళు తయారు చేస్తారు. అండ్ గియర్ బాక్స్ హౌసింగ్ ఫర్ హెవీ కమర్షియల్ వెహికల్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారండి ఈ పర్టికులర్ సెగ్మెంట్ ద్వారా. అండ్ రిమైనింగ్ థర్డ్ సెగ్మెంట్లో వీళ్ళు ఇండస్ట్రియల్ అండ్ ఇంజనీరింగ్ సెగ్మెంట్ నుంచి వీళ్ళకి 35% ఆఫ్ ద రెవెన్యూ జనరేట్ అవుతుంది. అండ్ అందులోని వీళ్ళు 2 types ఆఫ్ సర్వీసెస్ రెండర్ చేస్తారు. మొదటిగా స్టోరేజ్ సొల్యూషన్స్, అంటే ఇండస్ట్రియల్ సెక్టార్కి సంబంధించిన వేర్ హౌసింగ్ అండ్ స్టోరేజ్ సొల్యూషన్స్ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ హై ఎండ్ ప్రెసిషన్ ప్రోడక్ట్స్, అంటే ఈ ఇంజనీరింగ్ ప్రోడక్ట్స్కి ఏవైతే హై ఎండ్ కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ కానివ్వండి, డిజైన్స్ కానివ్వండి కావాల్సి ఉంటాయో దాన్ని వీళ్ళు డెవలప్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేసి బోత్ డొమెస్టిక్ యాజ్ వెల్ యాజ్ వీళ్ళు ఎక్స్పోర్ట్స్ కూడా చేయడం జరుగుతుందన్నమాట గ్లోబల్ లెవెల్లో. సో అదండి ఈ పర్టికులర్ కంపెనీ యొక్క బ్రీఫ్ డీటెయిల్. సో ఈ కంపెనీకి సంబంధించిన ఫినాన్షియల్ నెంబర్స్ చూసిద్దామా. సో 2018, 2019, 2020 అండ్ లాస్ట్ ఇయర్కి ఫస్ట్ 9 months అంటే 31st December 2020 వరకు 3 పారామీటర్స్లో మనం చూసుకున్నట్టయితే టోటల్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, టోటల్ రెవెన్యూ అండ్ టోటల్
అసెట్ సంగతి మనం ఇప్పుడు చూద్దాం. టోటల్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ సంగతికి మనం చూసినట్టయితే 2018లోని 31.53 crores వీళ్ళు రికార్డ్ చేసుకున్నారు. 2019లో అది 97.36 crores అయింది. అండ్ 31st March 2020 కల్లా అది 41.073 crores అయింది. అండ్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ 9 monthsకి వీళ్ళు 50.66 crores ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కింద రిపోర్ట్ చేశారు. అండ్ వీళ్ళ యొక్క టోటల్ రెవెన్యూ 2018లో చూసుకున్నట్టయితే 1523 crores అండ్ 19లో 1831 crores అండ్ 2020లో 1500 crores రిపోర్ట్ చేశారు. అండ్ వీళ్ళు లాస్ట్ ఇయర్ 9 monthsకి 31st December 2020 కల్లా వీళ్ళ యొక్క రెవెన్యూ 1030 crores కింద రిపోర్ట్ చేశారండి. వీళ్ళ యొక్క అసెట్స్ ఎలా పెరిగినాయి 2018 నుంచి లాస్ట్ ఇయర్ 31st December 2020 వరకు అని చూసినట్టయితే 1999 crores నుంచి 2246 crores కింద పెరిగిందనమాట. వీళ్ళ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 14.86%, వీళ్ళ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ 5.32% అండ్ వీళ్ళ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 2997.75 crores అండ్ వీళ్ళ యొక్క డెట్ ఈక్విటీ రేషియో 0.9 అండ్ వీళ్ళ యొక్క కరెంట్ రేషియో 0.85 times మాత్రమే ఉంది. అండ్ వీళ్ళ యొక్క ప్రైస్ ఎర్నింగ్ రేషియో చూసినట్టయితే 49.20 బట్ ఇండస్ట్రీ యొక్క యావరేజ్ 35.01. సో ఇదండి ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్స్ అన్నమాట. సో నెక్స్ట్ మనం ఈ కంపెనీ ఆపరేట్ చేసే ఇండస్ట్రీ యొక్క ఓవర్వ్యూ తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం ఇండస్ట్రీ యొక్క ఓవర్వ్యూ చూసినట్టయితే ఈ క్రాఫ్ట్స్మెన్ ఆటోమేషన్ లిమిటెడ్ ఏదైతే ఉందో వాళ్ళు సిలిండర్ హెడ్స్ అండ్ బ్లాక్స్ని మేజర్గా కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్కి, ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ అండ్ ఆల్సో ట్రాక్టర్ వెహికల్ సెగ్మెంట్లోనే సప్లై చేస్తూ ఉంటారనమాట. సో దీని యొక్క ఇండియన్ మార్కెట్ అసలు నెక్స్ట్ 4 years అంటే 2020 నుంచి 2024లో కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎలా ఉంటుంది అని మనం చూసినట్టయితే కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ అండ్ ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ దాదాపు 5 to 7% CAGR కనిపిస్తుందండి. అండ్ మనం ఈ ట్రాక్టర్ సెగ్మెంట్కి వచ్చినట్టయితే 4 to 6% వరకు కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉండొచ్చు అని మనకి తెలుస్తుంది. అలానే మనం ఈ పవర్ ట్రైన్ సెక్టార్కి వచ్చినట్టుగా అయితే అది దాదాపు 12 to 14% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ని రికార్డ్ చేసుకునే ఎస్టిమేట్స్ కూడా మనకి తెలుస్తున్నాయి. సో ఇవన్నీ మంచి గ్రోత్లోనే వెళ్తుంది కాబట్టి ఈ ఇండస్ట్రీ, ఈ పర్టికులర్ కంపెనీ కూడా ఇది బెనిఫిషియల్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇదే కాకుండా వీళ్ళు ఆపరేట్ చేసే బిజినెస్ సెగ్మెంట్స్లోని ఇండివిజువల్ లెవెల్లో అసలు ఎలాంటి ఒక గ్రోత్ డ్రైవర్స్ ఆర్ ఫ్యూచర్ గ్రోత్ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయని మనం చూద్దాం. మొదటిగా వీళ్ళు ఆపరేట్ చేస్తున్న ఆటోమేటివ్ పవర్ ట్రైన్ అండ్ అదర్ సెగ్మెంట్. దీంట్లోని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా April 2020లోని ఎమిషన్ నార్మ్స్, ఈ BS6 ఎమిషన్ నార్మ్స్ని ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేశారో దానివల్ల ఈ ఆటోమొబైల్ సెక్టార్కి ఉన్న పొటెన్షియల్ చాలా వరకు పెరిగింది. సో మన కండిషన్డ్గా ఉండే వెహికల్స్ అండ్ ఆ నార్మ్స్ ప్రకారంగా డిఫరెంట్ ఏ రెగ్యులేషన్స్ అయితే పాటించాలో దాంట్లోని ఇంక్రీజ్ జరగడం వల్ల ఈ కంపెనీ కూడా అది బెనిఫిట్ అవుతుందన్నమాట. పాయింట్ నెంబర్ 2, వీళ్ళు అల్యూమినియం ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కదా. సో ఇప్పుడు అందరూ ఈ అల్యూమినియం ప్రోడక్ట్స్ ఆర్ స్ట్రక్చర్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి వెహికల్స్లో ఫిట్టింగ్ చేయడం వైపుగా మారుతున్నారు. ఎందుకంటే దీనికి చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. అల్యూమినియం ప్రోడక్ట్స్ ఆర్ అల్యూమినియం ఆ నాన్ ఫెరస్ మెటల్తో తయారు చేసిన ప్రోడక్ట్స్ ఆర్ స్ట్రక్చర్స్ అయితే చాలా లైట్ అండ్ వెయిట్, సో ఆ హెవీనెస్ తగ్గిపోతుంది అండ్ కాస్ట్ ఎఫెక్టివ్నెస్ కూడా ఉంటుంది. సో దీనివల్ల ఆటోమొబైల్స్లో సేల్స్ చాలా వరకు పెరిగే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి. అండ్ మూడో సెగ్మెంట్ వీళ్ళు ఎక్కడైతే స్టోరేజ్ సొల్యూషన్స్ని ప్రొవైడ్ చేస్తున్నారో ఇప్పుడు చాలా మటుకు ఈ కామర్స్ సైట్స్ కానివ్వండి, రీటైల్ కస్టమర్స్ కానివ్వండి, ఫార్మాస్యూటికల్స్ ఇండస్ట్రీస్ కానివ్వండి, వీళ్ళు రీజనల్ లెవెల్స్లో లార్జ్ కెపాసిటీ బేస్ చేసుకునే వేర్ హౌసెస్ని సెటప్ చేద్దాం, ఇన్స్టాల్ చేద్దాం అన్న ఐడియాతో ఉన్నారు. సో ఇది కూడా ఈ కంపెనీకి బెనిఫిట్ అవుతుంది. సో ఇవ్వండి ఈ పర్టికులర్ ఇండివిజువల్ బిజినెస్ సెగ్మెంట్స్ యొక్క గ్రోత్ డ్రైవర్స్ ఈ కంపెనీకి సంబంధించి. సో ఈ కంపెనీ ఆర్ ఈ ఇండస్ట్రీకి తగిన అనాలిసిస్ని ఇప్పుడు చూద్దాం. సో ఈ కంపెనీయే కాకుండా ఇంకొక 5 కంపెనీలు మనం తీసుకుని వీళ్ళ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్, వీళ్ళ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ, వీళ్ళ యొక్క డెట్ ఈక్విటీ రేషియో అండ్ కరెంట్ రేషియోని ఇప్పుడు మనం చూద్దాం. క్రాఫ్ట్స్మెన్ ఆటోమేషన్ లిమిటెడ్ మాత్రమే కాకుండా AIA ఇంజనీరింగ్, మహేంద్ర CIE, MM ఫోర్జింగ్స్, ఎలక్ట్రోస్ట్ క్యాస్ట్, సో వీళ్ళన్నిటి మధ్యలో ఆర్ ఈ పర్టికులర్ కాంపిటీటర్స్ ఎవరైతే కీ ప్లేయర్స్ ఉన్నారో వీళ్ళ యొక్క డీటెయిల్స్ ఇప్పుడు మనం చూసేద్దాం. మార్కెట్ క్యాపిటలైజేషన్ విషయానికి వచ్చినట్టయితే AIA ఇంజనీరింగ్ 18,094 crores తోటి వీళ్ళు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. అండ్ దెన్ మహేంద్ర CIE 6,495 crores and then followed by Craftsman Automation 2,997.15 crores and MM Forgings 1,241 crores తోటి వీళ్ళ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. అండ్ నెక్స్ట్ వీళ్ళ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ మనం చూసుకున్నట్టయితే హైయెస్ట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ AIA ఇంజనీరింగ్ 15.6%తో ఉంది. దెన్ ఫాలోడ్ బై MM Forgings 10.22% ఉంది. ఫాలోడ్ బై ఎలక్ట్రోస్ట్ కాస్ట్ 6.53%, క్రాఫ్ట్స్మెన్ ఆటోమేషన్ 5.32% అండ్ ఫైనల్గా మహేంద్ర CIE 2.23% మాత్రమే రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇస్తుందన్నమాట. అండ్ వీళ్ళ యొక్క PE రేషియో మనం చూసుకున్నట్టయితే ఇండస్ట్రీ యొక్క PE రేషియో 35.01. సో ఇప్పుడు మిగతా కంపెనీస్ యొక్క ఇండివిజువల్ PE రేషియోస్ చూద్దాం, ప్రైస్ ఎర్నింగ్ రేషియోస్.
Mahindra CIE 61.02 times, and then MM Forgings 53.94 times, and then Craftsman Automation 49.2 times, and then మనకి AIA Engineering 31.53 times, and ఫైనల్గా ఎలక్ట్రోస్ట్ కాస్ట్ 12.3. ఇది ఇండస్ట్రీ యావరేజ్ కన్నా చాలా తక్కువే అని చెప్పుకోవచ్చు. అండ్ డెట్ ఈక్విటీ రేషియో సంగతికి వచ్చినట్టయితే క్రాఫ్ట్స్మన్ ఆటోమేషన్ 0.9 టైమ్స్ ఉంటే మనకి మిగతా అతి తక్కువలో ఏఐఏ ఇంజనీరింగ్ 0.04 టైమ్స్ మాత్రమే ఉంది. అండ్ దెన్ ఫాలోడ్ బై మహీంద్రా సిఐఈ 0.34 టైమ్స్ అండ్ ఎలక్ట్రోస్ కాస్ట్ 0.72. హైయెస్ట్గా ఎంఎం ఫోర్జింగ్స్ వాళ్ళు 0.96 తోటి హై డెట్ ఈక్విటీ రేషియోలో ఉన్నారు. ఇప్పుడు మనం కరెంట్ రేషియో సంగతికి వచ్చినట్టయితే హైయెస్ట్ కరెంట్ రేషియో ఏఐఏ ఇంజనీరింగ్ 6.84 టైమ్స్ కింద వాళ్ళు చూపిస్తున్నారు అనమాట. ఎంఎం ఫోర్జింగ్స్ 1.21, ఎలక్ట్రోస్ కాస్ట్ 1.43, క్రాఫ్ట్స్మన్ ఆటోమేషన్కి 0.85 అండ్ ఫైనలీ మహీంద్రా సిఐఈ 0.9 టైమ్స్ కింద రికార్డ్ చేసుకున్నారు. సో ఇదండి ఈ పర్టికులర్ ఇండస్ట్రీకి తగిన ప్లేయర్స్ యొక్క కంపారిజన్ ఆర్ అనాలిసిస్ అనమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్గా ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్కి తగిలిన ప్రయోజనాలు అండ్ ప్రతికూలతల్ని కూడా చూసేద్దాము. ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్కి తగిన ప్రయోజనాలు ముందుగా మనం చూసినట్టయితే వీళ్ళు సప్లై చేసే ఏ పర్టికులర్ సెగ్మెంట్స్ ఉన్నాయో అవన్నీ గ్రోత్ వైపుగానే, అంటే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ మనకి బాగానే కనిపిస్తున్నాయి. సో మనం ముందుగానే డిస్కస్ చేసినట్టుగా కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ అండ్ ప్యాసింజర్ వెహికల్ సెగ్మెంట్ 5 to 7% కింద కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూపిస్తుంది. ట్రాక్టర్ సెగ్మెంట్ 4 to 6% కింద గ్రోత్ చూపిస్తుంది. అండ్ ఫైనల్గా ఈ పవర్ ట్రైన్ అండ్ అదర్ సెగ్మెంట్ 12 to 14% కింద కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్కి ఎస్టిమేట్స్ కనిపిస్తున్నాయి. సో దీని ప్రకారంగా ఈ పర్టికులర్ కంపెనీ యొక్క ఇండస్ట్రీ ఏదైతే ఉందో అది డెఫినెట్గా గ్రోత్ వైపుగానే సాగుతుంది. అండ్ ఇండివిజువల్గా నెక్స్ట్ పాయింట్ మనం చూసినట్టయితే ఈ కంపెనీకి వాళ్ళ యొక్క కస్టమర్స్తో లాంగ్ స్టాండింగ్ రిలేషన్స్ ఉన్నాయండి. అంటే వీళ్ళు కస్టమర్స్తో చాలా మంచిగా వీళ్ళు ప్రోడక్ట్స్ని డెలివర్ చేయడం అండ్ వాళ్ళ యొక్క లాయల్టీ వీళ్ళకి చాలా వరకు ఉంది. అండ్ వీళ్ళ యొక్క మార్క్యూ కస్టమర్స్ ఎవరైతే నేను ముందే చెప్పానో టాటా మోటార్స్ కానివ్వండి, డైమ్లర్ ఇండియా కానివ్వండి, టాటా క్యూమెన్స్ కానివ్వండి, మహీంద్రా అండ్ మహీంద్రా, రాయల్ ఎన్ఫీల్డ్ అండ్ అశోక్ లేలాండ్, ఇలా వీళ్ళ యొక్క క్లయింట్స్కి వీళ్ళు తరచుగా టైంలోనే అన్ని అండ్ హై క్వాలిటీ ప్రోడక్ట్స్ ఇవ్వడం వల్ల వీళ్ళ కస్టమర్ లాయల్టీ అండ్ బ్రాండింగ్ కూడా బాగానే ఉందండి. అండ్ నెక్స్ట్ వీళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ టెక్నాలజికల్గా అడ్వాన్స్డ్గానే ఉండడం కాకుండా స్ట్రాటజికల్గా మంచి పొజిషన్లోనే ఉన్నాయి. అంటే వీళ్ళు ఎవరైతే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారో వాళ్ళ యొక్క కస్టమర్స్కి దగ్గరలో ఉండేటట్టే వీళ్ళ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ని డిజైన్ చేసుకున్నారండి. సో అందువల్ల ఈ జస్ట్ ఇన్ టైం డెలివరీ కానివ్వండి, కాస్ట్ ఎఫెక్టివ్నెస్ అండ్ కస్టమర్స్కి ఎప్పటికప్పుడు కొంచెం ఇమీడియట్ రిక్వైర్మెంట్స్ ఉంటే అది కూడా వీళ్ళు సాటిస్ఫై చేసే లెవెల్లోనే ఉన్నారనమాట. అండ్ నెక్స్ట్ వీళ్ళ యొక్క కంపెనీ చూసుకున్నట్టయితే కంప్లీట్గా డైవర్స్డ్ అండ్ హైలీ ఆటోమేటెడ్ అనమాట. వీళ్ళు హై క్వాలిటీ ప్రోడక్ట్స్ని ఎంతవరకు అయితే కాంప్లెక్స్ కానివ్వండి, క్రిటికల్ కాంపోనెంట్స్ ఆర్ పార్ట్స్ కానివ్వండి, ప్రతి దాన్ని వీళ్ళు హై క్వాలిటీ రేంజ్లోనే అండ్ డెడికేటెడ్ సర్వీస్ని ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇదండి ఈ కంపెనీకి తగిన ప్రయోజనాలు అనమాట. ఇప్పుడు మనం ప్రతికూలతల్ని చూద్దాం. సో ఈ కంపెనీ యొక్క ప్రతికూలతలు ఏంటని మనం చూసినట్టయితే ఈ కంపెనీకి నేను చెప్పిన కస్టమర్స్ లిస్ట్లో నుంచి 4 కస్టమర్సే దాదాపు 43% ఆఫ్ ద రెవెన్యూ షేర్ ఇస్తున్నారండి. అంటే ఈ 4 కస్టమర్స్తో ఏమన్నా ఇష్యూస్ వచ్చినట్టయితే వీళ్ళ యొక్క రెవెన్యూ మీద చాలా వరకు అడ్వర్స్ ఇంపాక్ట్స్ పడే ఛాన్సెస్ బాగానే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ పాయింట్, ఈ కంపెనీ యొక్క డెట్ ఈక్విటీ రేషియో 0.9 టైమ్స్తో కొంచెం హయ్యర్ లెవెల్లోనే కనిపిస్తున్నాయి. అలానే వీళ్ళ యొక్క కరెంట్ రేషియో 1 కన్నా తక్కువ ఉండడం వల్ల 0.85 టైమ్సే ఉండడం వల్ల ఇలా కరెంట్ రేషియో కూడా తక్కువగా కనిపిస్తుంది. వీళ్ళ యొక్క ఇండివిజువల్ పీఈ రేషియో ఇండస్ట్రీ పీఈ రేషియో కన్నా కొంచెం కాస్ట్లీగానే ఉందండి. ఇండస్ట్రీ పీఈ రేషియో 35.01 టైమ్స్ అయితే వీళ్ళు దాదాపుగా 49.2 టైమ్స్ వరకు వీళ్ళ వాల్యుయేషన్ హయ్యర్ సైడ్లో చూపిస్తున్నారు. నెక్స్ట్ పాయింట్, వీళ్ళ యొక్క సప్లయర్స్ ఎవరైతే రా మెటీరియల్స్ వీళ్ళకి సప్లై చేస్తారో వాళ్ళతో వీళ్ళకి లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ లేవండి. సో దీని యొక్క ఇంపాక్ట్ ప్రొడక్షన్ మీద చాలా వరకు పడుతుందన్నమాట ప్రతిసారి. అండ్ నెక్స్ట్ పాయింట్ మనం చూసినట్టయితే వీళ్ళకి ఆర్ ఈ కంపెనీకి అగెయిన్స్ట్గా సివిల్ అండ్ ట్యాక్స్ కేసెస్ చాలా వరకు ఉన్నాయండి. ఇవి కానీ మెటీరియలైజ్ అయితే దాదాపు ఈ కంపెనీ 21.59 crores వరకు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే వీళ్ళ యొక్క ఫినాన్షియల్స్ మనం చూసినట్టయితే ట్రేడ్ రిసీవబుల్స్ అమౌంట్ ఏదైతే వీళ్ళ ఫినాన్షియల్స్లో వీళ్ళు చూపిస్తున్నారో 2018 నుంచి 31 మార్చ్ డిసెంబర్ 2020 వరకు హయ్యర్ సైడ్లోనే కనిపిస్తున్నాయి. సో ఎప్పుడైతే ఈ అమౌంట్స్ చాలా ఎక్కువ ఉంటాయో మనకి బ్యాడ్ డెట్స్ వచ్చే ఛాన్సెస్ కూడా కొంచెం అధికంగానే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇదండి ఈ కంపెనీకి తగిలిన ప్రతికూలతలు. సో ఈ వీడియోని క్లోజ్ చేయడానికి ముందు మనం ఐపీఓ డీటెయిల్స్ని ఇప్పుడు చూద్దాం. ఈ కంపెనీ యొక్క ఐపీఓ March 15, 2021 ఓపెన్ అవుతుందండి అండ్ క్లోజ్ అయ్యే డేట్ March 17, 2021. అండ్ ఐపీఓ లిస్టింగ్ టెంటేటివ్ డేట్ వచ్చి 25th of March. అండ్ వీళ్ళు మన ముందుకి 873.70 crores ఇష్యూ చేస్తున్నారు. అందులో 150 crores కంప్లీట్గా ఫ్రెష్ ఇష్యూ అయితే రిమైనింగ్ 673.70 crores ఆఫర్ ఫర్ సేల్ కింద వస్తుంది.
అండ్ ప్రైస్ బ్యాండ్ చూసినట్టయితే వీళ్ళు 1488 నుంచి 1490 రూపీస్ మధ్యలో కోట్ చేస్తున్నారు. అండ్ కంప్లీట్ ఆర్ మినిమం మార్కెట్ సైజ్ 10 షేర్స్. సో ఇలా చూసుకున్నట్టయితే మినిమం ఇన్వెస్ట్మెంట్ ఈ పర్టికులర్ ఐపీఓలోని 14,880 రూపీస్ అవుతుందన్నమాట. అండ్ ఈ కంపెనీ యొక్క ఫేస్ వాల్యూ 5 రూపీస్ పర్ షేర్. సో అదండి ఈ కంపెనీ తగిన ఐపీఓ డీటెయిల్స్ కూడా నేను మీకు చెప్పేశాను. సో ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చుంటుంది అని ఆశిస్తూ, నచ్చుంటే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ మీ యొక్క కమెంట్స్ ఆర్ ఫీడ్బ్యాక్స్ని కమెంట్స్లో ప్లీజ్ పేస్ట్ చేయండి. అండ్ ముఖ్య గమనిక, ప్రతి వీడియోలో చెప్పినట్టుగానే ఇది ఒక ఎడ్యుకేషనల్ అవేర్నెస్ కోసం చేసిన వీడియో మాత్రమే. అండ్ మీరు ఎక్కడికో వెళ్ళి అన్ని డీటెయిల్స్ చూసుకున్న అవసరం లేకుండా ఒకే చోట అన్ని డీటెయిల్స్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అండ్ డెఫినెట్గా ఇది ఏ పర్టికులర్ టైప్ ఆఫ్ రికమెండేషన్స్ ఇవ్వడం జరగట్లేదు. ఏదర్ మీ షేర్స్లో ఆర్ ఈ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయండి, చేయొద్దు, హోల్డ్ చేయండి అనే రికమెండేషన్స్ డెఫినెట్గా ఇవ్వడం జరగట్లేదండి. ఇన్ కేస్ మీరు కానీ ఇంట్రెస్టెడ్గా ఉంటే మిగతా డీటెయిల్స్ సేకరించుకుని మీ ఫినాన్షియల్ అడ్వైజర్స్ తోటి కన్సల్ట్ చేసుకున్న తర్వాత ఒక డెసిషన్ తీసుకోవాలని కోరుకుంటూ, ఇంకో మంచి వీడియోతో మీ ముందుకి వచ్చేంత వరకు ప్లీజ్ హ్యావ్ అ హ్యాపీ ఇన్వెస్టింగ్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.